వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. వెంకటేశ్వరరావు గారు, మరి పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు కంటే చాలా జోష్ని అయితే పెంచారు. పిఠాపురంలో కూడా సుడిగల పర్యటనలు చేస్తున్నారు. కానీ మరి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే గాజు గ్లాస్ ఈ గుర్తును మొత్తం ఒక ఫ్రీ సింబల్గా లిస్టులో పెట్టేసింది. అలాగే జనసేన ఒక ప్రాంతీయ పార్టీగా గుర్తించలేదు. మరి ఈ రెండు విషయాల వరకు వస్తే మరి జనసేనకి ఏమన్నా ఒక ఎదురు దెబ్బ లాంటిది అనుకోవచ్చా, లేకపోతే దాంతో అసలు మాకు ఏం సంబంధం లేదంటారు? ఎందుకంటే ఒక ఫ్రీ సింబల్ గాజు గ్లాస్ అన్నది ఎవరైనా ఓట్లు వేయాలనుకునే వాళ్ళకి ఎంతవరకు ఇబ్బంది కలిగించే అంశమే కదా అని అన్నది. నమస్కారం అమ్మా. మీకు మన ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అదేవిధంగా మన ఐ న్యూస్ ప్రేక్షకులకు కూడా శుభ సాయంకాలం. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు మా జన సైనికులందరూ కూడా ఈ సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వచ్చేటువంటి ఈ వార్త ద్వారా కొంచెం ఆందోళన గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే, మంచి అంశాన్ని మీరు తీసుకొచ్చారు కాబట్టి, మాది నేషనల్ పార్టీ కాదు, అదే విధంగా రికగ్నైజ్డ్ పార్టీ కాదు, మాది రిజిస్టర్డ్ పార్టీ. యాజ్ పర్ నార్మ్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ రిజిస్టర్డ్ పార్టీకి ఒక పర్టికులర్ సింబల్ కేటాయించడం అనేది లేదు. అది గతంలో కూడా ఇలా జరిగినప్పుడు నెసెసరీ డైరెక్షన్స్ మేము రిజిస్టర్డ్ అయ్యే పార్టీ కాబట్టి యూనిఫామ్ గా మేము అభ్యర్థులను పెడుతున్నాం కాబట్టి యూనిఫామ్ మాకు ఎలక్షన్ సింబల్ కావాలని అడగటం, అది వారు గ్రాంట్ చేయటం అనేది జరుగుతుంది. దాని గురించి మాకేం విచారం లేదు. మా కార్యకర్తలు కూడా ఎవరు కూడా భయపడాల్సినటువంటి పని లేదు. రెండు మీరు చెప్పినట్టు అంటే దీనికి సంబంధించి మీరు యూనిఫామ్ గా అందరికి ఒకే గుర్తు కేటాయించాలని కోరుతున్నాము అని చెప్పారు. దీనిపై మరి క్లారిటీ ఎప్పుడు వస్తుందండి? ఖచ్చితంగా మీకే కేటాయిస్తున్నాము, యూనిఫామ్ గా మీకు ఇస్తున్నాము వస్తుందమ్మా. లీగల్ గా మా పార్టీ అప్రోచ్ అవుతుంది. ఎందుకంటే అది వచ్చేంత వరకు అభిమానుల్లో, కార్యకర్తల్లో వాళ్ళలో ఆ రకమైన భయం ఉంటుంది కదండి. ఉంటుంది కదా, అందుకనే కదా మీ ఛానల్ మేము ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా చెబుతున్నాం. మంచి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మీ ఛానల్ ద్వారా మా వీక్షకులందరికీ, జన సైనికులకు కూడా ఏ విధమైనటువంటి విచారించాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు. అభయాస్తం అనేది దానికి తగ్గ నెసరీ స్టెప్స్ తీసుకున్నామని మీ ద్వారా తెలియజేసుకున్నాం. రెండే విషయం అమ్మా, జోష్ పెంచారంటే ఇప్పుడు ఒకటమ్మా, మాది రాజకీయ పార్టీ, ప్రతి వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీ కాబట్టి మీ పార్టీకి పవర్ కావాల్సిన లేదా అనే మాట ఉంటారు. రాజకీయ పార్టీ పెట్టిందంతా పవర్ కావాలని, దాంట్లో మాత్రం ఎలాంటి లేదు. బట్ ఆ పవర్ అనేది ఒక భిన్నమైనటువంటి సంస్కృతి ద్వారా, ఇప్పుడు ఉన్నటువంటి సంప్రదాయవాదం, ఆర్థడాక్స్ యొక్క బూత్ క్యాప్చరింగ్, లేకపోతే ఇల్లీగల్ ప్రాక్టీసెస్ ద్వారా, మాల్ ప్రాక్టీసెస్ ద్వారానో ఎన్నికల్లో గెలవటమే ధ్యేయం కాదు. ఎన్నికల్లో గెలవటం కాదు, ఎన్నికల్లో రిఫార్మ్స్ ద్వారా గెలవాలనేటువంటి ఆలోచనతో ఉద్భవించినటువంటి పార్టీ జనసేన పార్టీ. అది మాత్రం తప్పనిసరిగా ప్రతి వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పని. కానీ ఈ ఎన్నిక అనేది గతంలో 2019లో చేసినటువంటి ఒక భావోద్వేగ నిర్ణయాల వల్ల, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద యాంటీ ఇన్కంబరెన్స్ వల్ల, ఏదైతే ఏంటంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రజలు గెలిపించారు. ప్రజాభిప్రాయాన్ని మనం ఎప్పుడు కూడా గౌరవించాల్సింది. ఎందుకంటే అయితే వెంకటేశ్వర గారు, ఇందాక అవుతు శ్రీధర్ గారు మీ పార్టీ మీద చేసిన విమర్శకి సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది, కనీసం 21 మందికి చెప్పండి. నేను దానికి రాబోతున్నాను. ప్రజాస్వామ్య స్ఫూర్తిలో ఏంటంటే భారత రాజ్యాంగం అల్టిమేట్ సావర్నిటీ రిసైడ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ అని ఏదైతే అన్నారో, ప్రజలే అంతిమ దేవుడు కాబట్టి ఈ రోజున ప్రజల యొక్క దాని యొక్క మానసిక, అంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీకి సూట్ అయ్యే విధంగా కూడా రాజకీయ పార్టీలు ప్రవర్తించాలి అనేటువంటి విధానంతో ఈసారి ఎన్నికల్లో అర్థంగా సంస్కరణవాదిగానే కాకుండా, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలు ఒక ప్రభుత్వానికి అధికారం ఇస్తే ఆ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేసి, విధ్వంసం చేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రోజున 10 సంవత్సరాలు దాటుతున్నా కూడా రాజధాని లేనటువంటి రాష్ట్రమైనటువంటి ఒక ముద్ర ఇది ఏదైతే ఉందో దాన్ని తుడిచివేయాలనేటువంటి తాపత్రయంతో, ఏదైతే ఈ రాష్ట్రానికి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్ట్, అంటే ఏపీ అమరావతి, పోలవరం, ఈ రెండింటి సాధన అనేది ముఖ్య ధ్యేయంగా ధ్వంసమైనటువంటి వ్యవస్థలను పునర్నిర్మాణం చేయడం కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం
ఖచ్చితంగా కూడా ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించాలనేటువంటి ఒక దృఢమైనటువంటి నిశ్చయంతో మా నాయకుడు రుణ విప్పడం, ఆవిర్భావ సభలో ప్రకటించడం, అప్పటి నుంచి అనేక అనేక కష్ట నష్టాలకు వచ్చి ఆ విధంగా ప్రతిపక్ష ఓటు చేలనేయకుండా వాళ్ళు సాధించినటువంటి పరిస్థితి చూసాం. సరే, ఇప్పుడు మా నాయకుడు కేవలం నేను ముందే చెప్పా, మా నాయకుడు కేవలం అధికారం కోసం వచ్చినటువంటి నాయకుడు కాదు. ఆచార్య వినోబా భావే గారు ఒక భూదాన సంస్కరణ ద్వారా ఆయన ఏ విధమైనటువంటి చేశారో, లేదో మహాత్మా గాంధీ గారు స్వాతంత్ర సమరం తీసుకొచ్చి ఆయన ఎన్నికల్లో నిలబడటం, లేదంటే అంబేద్కర్ గారిని ఎన్నికల్లో నిలబడితే ఆయన బొంబాయిలో ఓడించడం, ఎన్ని ఎలక్షన్ లో ఓటమి గెలుపు అనేది గిటురాయి కాకుండా అంతిమ లక్ష్యం ప్రజాశ్రేయస్సు అనేటువంటి భావించేటువంటి నాయకుడు మా నాయకుడు. ఆ తర్వాత ఏంటంటే ఫుల్ టైం మా నాయకుల్లో మాకు వారు చెప్పినట్టుగా ఏంటంటే, మేము బలహీనతలు అనం కానీ మా నాయకుడు ఏదన్నా ఒక ముఖ్యమంత్రి కొడుకుగానో లేదు ఎలక్షన్ అఫిడవిట్ లో 2004లో చూపించినటువంటి ఆస్తులకి 2014లో చూపించినటువంటి ఆస్తులకి కొన్ని కోట్ల రెట్ల యొక్క ఇన్కమ్ ని మీరు వైట్ బ్లాక్ లో ఉన్నటువంటి పరిస్థితి, నీకు ఉన్నటువంటి సిబిఐ ఈడీలు 40,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు, ప్రజలు 1,00,000 కోట్లు అన్నారు. వాటానికి బయట వాళ్ళకి అనేది ధనం అనేది ఉంది కాబట్టి పూర్తి టైం దాని మీద కేటాయించి ప్రజల్ని ఆ గ్లోలో తీసుకొచ్చేటువంటి పరిస్థితి. మా నాయకుడు ఏంటంటే ఒక సంస్కరణవాదిగా రబ్బరు చెప్పులను వేసుకున్నటువంటి వ్యక్తిని అసెంబ్లీకి పంపించాలనేటువంటి ఆలోచనతో పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ. కానీ ఈ రోజు ఉన్నటువంటి ఈ వ్యవస్థలను భ్రష్టు పట్టించేటువంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలంటే ఖచ్చితంగా కూడా మేము బలమైనటువంటి అభ్యర్థులను పెట్టి మేము కూడా అసెంబ్లీలో ప్రవేశించి తద్వారా రాజకీయ అధికారం ద్వారా సంస్కరణలు తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుచేతనే ఈ రోజున అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆచి తూచి, ఇది మాది అవినిగడ్డ నియోజకవర్గం. అవినిగడ్డ నియోజకవర్గం అంటే జనసేన పార్టీకి అడ్డా. కానీ మారుతున్న పరిస్థితుల్లో ఇక్కడ నియోజకవర్గంలో కూడా ఇబ్బంది ఏమీ లేకుండా ఉండగా అనేక ప్రక్రియలు పార్టీ సర్వేల ద్వారా చూస్తుంది. అంత మాత్రంతోనే ఏదో ఆళ్ళను తీసుకొచ్చి ఏళ్ళని తీసుకొచ్చారంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకోవట్లా. వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఒక చోట నుంచి ఒకటి అభ్యర్థులను మార్చాలా. అది ఇంటర్నల్ పాలిటిక్స్ ని, ఇంటర్నల్ గా రాజకీయ పార్టీలో జరిగేటువంటి విధానాన్ని, ఇంటర్నల్ గా ఎవరికి ఉన్నటువంటి వెసులుబాటుని పరిస్థితులను బట్టి చేసుకున్న దాన్ని ఎవరు కామెంట్ చేయాల్సిన పని లేదు. నేను అందుకని వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు మార్చేటువంటి విషయంలో ఇన్ని డిబేట్లో కూడా అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం. వాళ్ళ యొక్క ఎందుకంటే వాళ్ళ సర్వేలను లేకపోతే ఇంకోటను ఏదో చేసుకుంటారు, పార్టీ అభిప్రాయం చేసుకుంటారు. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఏదైతే ప్రజలు ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో అది మే 15వ తారీఖున జరిగినటువంటి బ్యాలెట్ బాక్స్ లో ఖచ్చితంగా తీర్పు ఇవ్వబోతున్నారు. కర్రు కాసి వాత పెట్టబోతున్నారు అంటలో మాత్రం చాలా స్పష్టంగా ప్రజాభిప్రాయం ప్రజాక్షేత్రంలో ఉంది. మరి మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ రావు గారు. నమస్తే అండి డాక్టర్ ఎస్ రావు.